పొగాకు సాగు చేసిన తర్వాత ఆకులు కోసిన తర్వాత మిగిలి ఎండిపోయిన కాండాలను ఏం చేస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు, సమగ్రంగా విశ్లేషించండి అని చాలామంది అడుగుతున్నారు. అందుకే ఈ విశ్లేషణ. పొగాకు సాగులో ఆకులను కోసిన తర్వాత ఎండిపోయిన కాండాలను వివిధ విధాలుగా ఉపయోగపడతాయి. వీటిని పూర్తిగా వృధా చేయకుండా వివిధ పారిశ్రామిక మరియు వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవచ్చు. పొగాకు కాండాల్లో నైట్రోజన్, పొటాషియం, కాల్షియం, ఇతర ఖనిజాలు ఉంటాయి కాబట్టి సేంద్రియ ఎరువుల తయారీలో వీటిని ఉపయోగించుకోవచ్చు. పొగాకు కాండాలను పొడి చేసి సేంద్రియ ఎరువులుగా లేదా కంపోస్టుగా ఉపయోగిస్తారు. నేల పోషక స్థాయిని మెరుగుపరిచే గుణం కలిగి ఉండడంతో మళ్ళీ పంటకు ప్రయోజనం కలుగుతుంది. ప్రత్యేకించి పచ్చి ఎరువుగా ఉపయోగించి మట్టి సారవంతంగా పెంచుతారు. పొగాకు కాండాలలో కొన్ని రకాల నార ఫైబర్లు ఉంటాయి. ఇవి పేపరు, బోర్డు, టెక్స్టైల్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పేపర్ పల్స్ తయారీలో పొగాకు కాండాలను మిక్స్ చేస్తారు. చెరుకు లేదా వేరే మృదువైన మెటీరియల్స్తో కలిపి ఫార్వర్డ్ బోర్డ్ తయారీకి కూడా ఉపయోగించుకోవచ్చు. పొగాకు కాండాలను జెండర్ తయారీలో వాడతారు. ఇది ఒక రకమైన కాల్చిన సేంద్రియ పదార్థం. నేలలో కార్బన్ నిల్వ పెంచడానికి ఉపయోగపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో పొగాకు కాండాలను పొడి చేసి లేదా గట్టిపరిచి బ్రికెట్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఇవి పర్యావరణ అనుకూల ఇంధనంగా పనిచేస్తాయి. చెరుకును మండించడానికి లేదా తక్కువ మన్నిక కలిగిన ఇంధనంగా కూడా ఉపయోగించుకోవచ్చు. పొగాకులోని నికోటిన్ సమ్మేళనాలను నేరుగా సేంద్రియ క్రిమిసంహారక ద్రవాల తయారీలో ఉపయోగిస్తారు. మట్టిలో లేదా ఇత్తన శుద్ధిలో పురుగుల నివారణకు ఉపయోగించే లిక్విడ్ ఎక్స్ట్రాక్ట్స్ తయారీలో ఉపయోగిస్తారు. కొన్ని పరిశోధనలో చికెన్ మరియు ఇతర జంతువులకు ప్రాసెసింగ్ పొగాకు కాండాలను తక్కువ శాతంలో మిక్స్ చేసి మేతగా వాడతారట. అయితే నికోటిన్ ప్రభావం కారణంగా ఇది పూర్తిగా ఆమోదించబడాల. కొన్ని దేశాలలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ పదార్థాల తయారీలో పొగాకు కాండాలను మిక్స్ చేస్తున్నారు. ఆయుర్వేద మందులు, సేంద్రియ రసాయనాల తయారీకి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే పొగాకు కాండాలను వ్యర్థంగా విడిచిపెట్టకుండా వివిధ రంగాలలో ఉపయోగించడం వల్ల పర్యావరణ అనుకూలత, వ్యవసాయానికి మేలు చేసే మార్గాలు, పరిశ్రమలకు ముడి పదార్థంగా అందుబాటులో ఉండే ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధంగా పొగాకు కాండాలను వ్యవసాయ, పరిశ్రమ మరియు పర్యావరణ పరిరక్షణ కోణంలో సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు అని దీనికి సంబంధించిన విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈరోజు ఏ వస్తువు కూడా, మట్టితో సహా ఏ వస్తువు కూడా వృధాగా పారవేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి మన భూమి మీద ప్రతి ఒక్కటి ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకు ఉపయోగించుకోవాలి తెలుసుకున్నట్లయితే, వాటి ఉపయోగాలు మనం తెలుసుకున్నట్లయితే వాటి వల్ల లాభాలు మనం తెలుసుకోవచ్చు. పొగాకు కాండాలు ఆకులను కోసిన తర్వాత మిగిలిన ఎండిపోయిన కాండాలు వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చని చాలా స్పష్టంగా తెలిసింది. కాబట్టి ఎవరు కూడా పొగాకు వేసిన వారు ఉపయోగించుకోకుండా మిస్ చేసుకోకండి. డోంట్ మిస్ ఇట్.